బాగున్నానా నేను? కామెంట్ చేయండి. 2 చోట్ల పడింది, ఖాళీ అంతా ఖాళీ అయిపోయింది. హలో గాయ్స్, మరో కొత్త వీడియోతో నేనైతే మీ అందరి ముందుకు వచ్చేసాను. సో ప్రెజెంట్ అయితే మనము నెల్లూరు రైల్వే స్టేషన్లో ఉన్నామన్నమాట. వెస్ట్ టెర్మినల్ గేట్. మా స్టేషన్ని చాలాసార్లు ఏడు నుంచి చాలా ట్రైన్లు ఎక్కాను, కానీ స్టేషన్ అయితే ఎప్పుడు చూపిలా సరిగ్గా. వెస్ట్ టెర్మినల్ గేట్ లోపల ఇది టికెట్ కౌంటర్. సో డిస్ప్లే బోర్డు ఇది. సో ఈరోజు అయితే మనం నెల్లూరు టు తిరుపతి అయితే ట్రావెల్ చేయబోతున్నాము. సో దేంట్లో అనుకుంటున్నారా? తిరుపతి వందే భారత్ ఎక్స్ప్రెస్. సో లాస్ట్ టైం అయితే నేను తిరుపతికి ట్రావెల్ చేశాను డబుల్ డెక్కర్ ఎక్స్ప్రెస్లో. సో ఆ వీడియో ఎవరైనా చూడకుంటే కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో వీడియో అయితే తప్పకుండా చూసేయండి. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ UMA00. హోప్ యూర్ ఆల్ డూయింగ్ గుడ్. సో గాయస్, మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఒక 2 వీడియోస్ అయితే చూడండి. కంటెంట్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా లేట్ ఎందుకు, వ్లాగ్లోకి వెళ్ళిపోదాం పదండి. సో మనం చూసుకున్నట్టయితే మన నెల్లూరు రైల్వే స్టేషన్లో గట్టిగా మరమ్మతులు అయితే జరుగుతున్నాయి. పెద్దగా ఏదన్నా ప్లాన్ చేయబోతున్నారు. పెద్దగా ఉంటే మన స్టేషన్ కూడా చూడడానికి అందంగా ఉంటుంది. సో మన నెల్లూరు రైల్వే స్టేషన్లో చూసుకున్నట్టయితే మనకు మొత్తం 4 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి, 2 టెర్మినల్స్ అయితే ఉంటాయి అన్నమాట. సో మన ట్రైన్ వచ్చేసి ఎగ్జాక్ట్గా 12:35 అనమాట. టైం అయితే 12:15గా వస్తుంది అటు ఇటుగా. ప్లాట్ఫామ్ నెంబర్ 3 అనమాట మన ట్రైన్ వచ్చేసి. ఆఫ్టర్ 15 minutes డిలే తర్వాత అయితే మన పడవ అరైవ్ అయిపోయింది. 20701 తిరుపతి సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్ప్రెస్. మన కోచ్ నెంబర్ వచ్చేసి C9. ట్రైన్లోకి వెళ్ళిపోయాక మాట్లాడేసుకుందాం. మన కోచ్లో బాగానే ఉన్నారు జనాలు. ఏ విధంగా ఉండబోతుందో. సో డోర్ క్లోజ్ అయ్యేటప్పుడు ఇండికేషన్ చూడండి, లైట్ ఎలా బ్లింక్ అవుతుందో. బాయ్. సో మన ట్రైన్ అయితే 12:50కి అయితే స్టార్ట్ అయిందనమాట నెల్లూరు నుంచి. బాయ్ బాయ్ నెల్లూరు, బాయ్. సో మన సీట్లోకి వెళ్ళిపోదాం మనమైతే. బటన్ ప్రెస్ చేయండి, ఓపెన్ చేయండి. C9. మన సీట్ దగ్గర అయితే చాలా ప్రశాంతంగా ఉంది. మనం గట్టిగా మాడితే కొట్టేటట్టున్నారు, అంత పీస్గా ఉంది. సో మన ట్రైన్ వచ్చేసి 20701 సికింద్రాబాద్ నుంచి స్టార్ట్ అయ్యి తిరుపతికి అయితే వెళ్తుంది. సో మన ట్రైన్ వచ్చేసి సికింద్రాబాద్లో ఎర్లీ మార్నింగ్ 6:15కి అయితే స్టార్ట్ అయ్యి తిరుపతికి 2:35కి అయితే చేరుకుంటుంది. అదే నెల్లూరు నుంచి చూసుకున్నట్టయితే మధ్యాహ్నం 12:35కి స్టార్ట్ అయ్యి తిరుపతికి 2:35కి అయితే చేరుకుంటుంది. సో మనం ట్రైన్ ఎక్కిన 15 minutesకి మన ఫుడ్ అయితే వచ్చేసింది. టికెట్ ప్రైస్ వచ్చి మనకి 786 రూపీస్ పడింది అనమాట, విత్ ఫుడ్ ఇంక్లూడ్. వాటర్ బాటిల్ కూడా ఇచ్చాడు ఎక్కగానే. సో ఇది వచ్చేసి చికెన్ కర్రీ, టమోటా దాల్ అంట. ఇదేందో ఇది ఒక పుల్కా. సో ఇది వచ్చేసి కర్డ్, స్పూన్ అయితే ఇచ్చాడు. ఏంది సాల్టా ఏందో, ఇది పొడి పొడిలా ఉంది. సో ఇదైతే ఒక పిక్కిల్. చూద్దాం ఎట్లుంటుందో. సో ఓవరాల్గా ఇది ఫుడ్ సంగతి అయితే. దాల్, చికెన్ కర్రీ, రైస్. నన్ను చూసాడో ఏందో కరెక్ట్గా ఇచ్చాడు, నా పర్సనాలిటీ సెట్ అయ్యేటట్టు ఫుడ్ అయితే. వచ్చి పుల్కా, కర్డ్. సో తిందాం ఎలా ఉంటుందో. ఫుడ్ తినే గ్యాప్లో అయితే మనకి గూడూరు అయితే వచ్చేసింది. సో మనకైతే ఎక్కడ హాల్టే లేదు ట్రైన్. సో నెల్లూరు నుంచి అయితే తిరుపతి దాకా మధ్యలో ఒక్క చోట కూడా హాల్ట్ లేదు. డైరెక్ట్ తిరుపతి, నెల్లూరు టు తిరుపతి. గూడూరు అయితే క్రాస్ అయిపోతున్నాము. గైస్, మనకి సికింద్రాబాద్ టు తిరుపతి డిస్టెన్స్ చూసుకున్నట్టయితే 662 కిలోమీటర్స్ అనమాట. సో ఈ డిస్టెన్స్ని ఈ ట్రైన్ 8 hours 20 minutesలో అయితే కంప్లీట్ చేస్తుంది. సో నెల్లూరు నుంచి తిరుపతికి డిస్టెన్స్ చూసుకున్నట్టయితే 131 కిలోమీటర్స్ అనమాట. సో ఈ డిస్టెన్స్ని ఈ ట్రైన్ 1 hour 59 minutes అంటే దగ్గర 2 hours అయితే కంప్లీట్ చేసేస్తుంది. సో దీని టికెట్ ఫేర్ కొంచెం ఎక్కువనే, కానీ నార్మల్గా రఫ్లీ మనం చూసుకున్నట్టయితే నెల్లూరు టు తిరుపతి అయితే మనకి 3 hours అయితే పడుతుంది. బట్ ఈ ట్రైన్లో మనం 1 hour ముందే అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. దేన్నైనా వదలొచ్చు, ఐస్ క్రీమ్ వదలకూడదు. ఏం ఫ్లేవర్ ఇది? బటర్ స్కాచ్. రోజు వాన పడుతూ ఉంటుంది, ఈరోజు ఎండ కాస్తుంది. సో
సూర్యుడు నా సైడ్ ఉన్నాడు ఈరోజు. గాయ్స్, ఈ ట్రైన్లో చైర్ కార్ కోచ్లో మొత్తం మనకి 78 సీట్స్ అయితే ఉంటాయన్నమాట. అదే ఎగ్జిక్యూటివ్లో చూసుకున్నట్టయితే మనకి మొత్తం 56 సీట్స్ అయితే ఉంటాయి. సో కొత్తగా చెప్పాల్సింది లేదనుకుంటా. ట్రైన్లో మొత్తం మనకి సీసీటీవీ అంతా ఉంటుంది అనమాట. మొత్తం వాచ్ చేస్తూ ఉంటాయి మనల్ని. మనం ఏం టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. చూడండి సీసీటీవీ మొత్తం అన్ని చోట్ల. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఎమర్జెన్సీ మనము ఈ స్విచ్ని అయితే ప్రెస్ చేసి లోకో పైలట్తో అయితే మాట్లాడవచ్చు అనమాట, డ్రైవర్ అన్నతో. మన సీట్ నెంబర్ వచ్చేసి 39 విండో అనమాట. సో మనకి లైట్స్, ఇండికేషన్స్, ఎల్ఈడి, మొత్తం ఎల్ఈడి ప్యాటర్న్ అనమాట లైట్స్ అన్నీ. సో లగేజ్కి కూడా మంచి స్పేసే ఇచ్చాడు. సో ఛార్జింగ్ సాకెట్స్, అండ్ యూఎస్బి పోర్ట్స్ కూడా ఇచ్చాడు అనమాట. సో ఇవన్నీ కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు ఇదే ట్రైన్ బ్లాగ్ కూడా చేస్తున్నాను నేను, నెల్లూరు టు సికింద్రాబాద్. దాని లింక్ కూడా కింద మెన్షన్ చేస్తాను. సో ఆ వీడియో కూడా అయితే చూసేయండి. గాయ్స్, మన 20701 వందే భారత్ వచ్చేసి ఇండియాస్ 12వ వందే భారత్ అనమాట. సో ఇది ఆంధ్రప్రదేశ్ను తెలంగాణను అయితే కలుపుతుంది. ఇది ప్రస్తుతం 20701 అండ్ 20702 నెంబర్తో అయితే వారానికి 6 రోజులు, అంటే మంగళవారం తప్ప మిగతా రోజులు అయితే మెయింటైన్ చేస్తున్నారు. బాగున్నానా నేను? కామెంట్ చేయండి. సొక్కా బాగున్నట్టుంది, అందంగా అనిపిస్తుంది. సో మన ట్రైన్ ఇనాగరల్ డేట్ చూసుకున్నట్టయితే మనకి 8 ఏప్రిల్ 2023 అయితే జరిగింది. సో దీని కమర్షియల్ జర్నీ వచ్చేసి మనకి 9 ఏప్రిల్ 2023కి అయితే స్టార్ట్ అయిపోయింది. మన ట్రైన్కి మొత్తం 6 స్టాప్స్ అయితే ఉన్నాయన్నమాట సికింద్రాబాద్ నుంచి తిరుపతికి. సో అదే నెల్లూరు నుంచి తిరుపతికి చూసుకున్నట్టయితే ఒక్క హాల్ట్ కూడా లేదు, డైరెక్ట్ తిరుపతి నెల్లూరు నుంచి. గాయ్స్, ఇదే ట్రైన్కి మనకి రిటర్న్ సర్వీస్ కూడా ఉందన్నమాట తిరుపతి నుంచి సికింద్రాబాద్కి. దాని నెంబర్ వచ్చేసి 20702. ఆ ట్రైన్ వచ్చేసి మనకి తిరుపతి నుంచి మధ్యాహ్నం 3:15కి అయితే స్టార్ట్ అయ్యి సికింద్రాబాద్కి 11:30కి అయితే చేరుకుంటుంది. దీని ప్రకారం చూసుకున్నట్టయితే మన ట్రైన్కి పర్ డేకి 2 ట్రిప్స్ అయితే పడతాయి. మన ట్రైన్ యావరేజ్ స్పీడ్ వచ్చేసి 80 అనమాట. సో మ్యాక్స్ స్పీడ్ చూసుకున్నట్టయితే 130. సో మన ట్రైన్లో మొత్తం 16 కోచెస్ అయితే ఉన్నాయి. ఈ 16 కోచెస్లో 14 అయితే చైర్ కార్ కోచెస్, సో 2 అయితే ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ కోచెస్. సో మనం స్టార్ట్ అయిన కాడి నుంచి ఇప్పటికి 93 కిలోమీటర్స్ అయితే వచ్చామన్నమాట. ఇంకా 35 కిలోమీటర్స్ అయితే బ్యాలెన్స్ ఉంది. ట్రైన్ చాలా స్లోగా వెళ్తుంది. శ్రీకాళహస్తి స్టేషన్. శ్రీకాళహస్తి అయితే మన ట్రైన్ క్రాస్ చేస్తుంది. మన ట్రైన్ స్పీడ్ చూడండి, మ్యాక్సిమం 110 అయితే మెయింటైన్ చేస్తున్నాడు. గట్టిగా కొడుతున్నాడు. 108. ఏసీ అయితే చంపేస్తుంది, భయంకరంగా చలిగా ఉంది అసలు. హాఫ్ హ్యాండ్స్ వేసుకోక ఎండగా ఉంటుందిలే అనుకుంటే చాలా కూల్గా ఉంది వెదర్ అయితే బయట. వ్యూ అయితే అవసరం ఉంది, ఒకసారి చూపిస్తాం మీకు కూడా. దీంట్లో డోర్స్ ఓపెన్ కావు కాబట్టి సరిపోయింది, కానీ ఓపెన్ అయితే ఎంత బాగుంది చూడండి అసలు వ్యూ. హెవీ ఉంది అసలు. వెదర్ కూడా కూల్ ఉంది, అంత ఎండగా కూడా లేదు, చాలా బాగుంది. మేబీ ఇవి స్టార్టింగ్ వచ్చిన వందే భారత్ ట్రైన్స్ కాబట్టి ఎక్కువ షేక్ అవుతున్నాయి అనుకుంటే. ట్రైన్ అయితే చాలా షేక్ అవుతుంది. నేను ఇంతకుముందు ఈ వందే భారత్ కాకుండా ట్రైన్ నెంబర్ గుర్తులేదు కరెక్ట్గా నాకు, నెల్లూరు టు విజయవాడ అయితే ట్రావెల్ చేశాను. సో అది ఎంజీఆర్ సెంట్రల్ నుంచి విజయవాడకి వెళ్తుంది అనమాట. సో ఆ ట్రైన్ అయితే అస్సలు షేక్ అనేది లేదనమాట, చాలా బాగుంది. ఈ ట్రైన్లో ఎక్కువ షేక్ ఉంది అసలు, చాలా ఊగుతుంది, సౌండ్ కూడా చాలా వస్తుంది అసలు. వినిపిస్తుంది అనుకుంటా మీకు కూడా, చూడండి. ఊగిపోతుంది. ఫైనల్లీ మన ట్రైన్ అయితే రేణుగుంట జంక్షన్కి అయితే వచ్చేసింది. సో టైం చూసుకున్నట్టయితే ఎగ్జాక్ట్లీ 2:15 అయితే అవుతుంది.
సో ఇంకా మన లాస్ట్ స్టాప్ తిరుపతి. ఈ ట్రైన్లో మీకు ఎగ్జిక్యూటివ్ చైర్ కారు చూపించలేదు కదా, దిగేటప్పుడు చూపిస్తా ఖచ్చితంగా. అట్నుంచి దిగుదాం దిగేటప్పుడు ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ నుంచి. ఫైనల్లీ మనమైతే ఎగ్జాక్ట్గా 2:35కి అనుకున్న టైంకే తిరుపతి అయితే రీచ్ అయిపోయినాం. డిలే అవుతుంది అనుకున్నాను నేను, కానీ కరెక్ట్ టైంకి తీసుకొచ్చేసింది. హలో తిరుపతి. ఖాళీ అంతా ఖాళీ అయిపోయింది. లాస్ట్లో విఐపి దిగినది దిగాలి. సో ఇక్కడ చూస్తున్నారు కదా డిస్ప్లే, దీంట్లో కూడా మనకి స్పీడ్ అన్నీ చూపిస్తుంది అనమాట. సో ఏ స్టేషన్ నుంచి మళ్ళీ ఏ స్టేషన్ వస్తుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే కోచ్ నెంబరు. మనం ఎగ్జిక్యూటివ్ క్లాస్ నుంచి దిగదాం. ఇప్పుడు మీకు చూపిస్తా. ఆగా బటన్. అబ్బా ఎంత దూరం నేను ట్రావెల్ చేయాలో ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ క్లాస్కి. పీస్. వచ్చేసాం ఎగ్జిక్యూటివ్. దీంట్లో ఒక్కసారైనా ట్రావెల్ చెప్పా. దీంట్లో ఇంకా ఓవర్గా ఉంది ఏసీ అసలు. ఒక్కసారి కాకపోతే ఒక్కసారైనా ట్రావెల్ చేయాలి ఎగ్జిక్యూటివ్లో. ఇప్పుడు దాకా ఇన్ని వందే భారత్లు ఎక్కాం, కానీ 2-3 ఎక్కుంటాను నాకు తెలిసి, కానీ ఎగ్జిక్యూటివ్ ఎప్పుడు ట్రావెల్ చేయలేం. ఈసారి ఖచ్చితంగా చేద్దాం. సో పెట్టేద్దాం అడుగు తిరుపతిలో. సో ఫైనల్లీ ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద మన వందే భారత్ అయితే ఆగిపోయిందనమాట. సో ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది ట్రైన్ది. సో మనకి తిరుపతిలో చూసుకున్నట్టయితే మొత్తం 5 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. ఇంకా మన ట్రైన్ ఇక్కడే స్టాప్ అనుకుంటా నాకు తెలిసినంత వరకు. నాకు తెలిసి స్టాపే, ఎందుకంటే దీనికి రిటర్న్ సర్వీస్ ఉందని చెప్పా కదా. అది 20702 అనమాట ట్రైన్ నెంబర్ వచ్చేసి. సో అది 3:15కి స్టార్ట్ అయ్యి నైట్ 11:30కి అయితే పోతుంది అనమాట సికింద్రాబాద్కి. ఇక్కడ చూసారా అసలు రాళ్ళతో ఎట్టగొట్టున్నారు దీన్ని. 2 చోట్ల పడింది. ఎట్ట కొడతారే ఆ స్వామి. చూసారు కదా ఒకటే సెల్ఫీలు. సో మనోడైతే కొంచెం జిడ్డుగా ఉన్నాడనమాట. సో దీనికి కొంచెం స్నానం చేపిస్తే నాకు తెలిసి ఇంకా చాలా బాగుండే ఈ ట్రైన్. సో మీలో ఎవరైనా ఈ వందే భారత్ ట్రైన్ ఎక్కాలనుకుంటే దీని ట్రైన్ నెంబర్ వచ్చేసి 20701 అనమాట. సికింద్రాబాద్ నుంచి కానీ, నెల్లూరు నుంచి కానీ, గుంటూరు నుంచి కానీ ఎక్కడి నుంచైనా ఎక్కాలనుకుంటే ట్రైన్ నెంబర్ వచ్చేసి 20701. ఈ ట్రైన్ అయితే బుక్ చేసుకోండి. సో గాయ్స్ చూసారు కదా ఫైనల్లీ మన 20701 దాని సంగతి అయితే అదనమాట. సో ట్రైన్ అయితే చాలా పీస్గా ప్రశాంతంగా బాగుంది. బట్ అదే టక 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 అని సౌండ్ అదొక్కటే. అంటే లైక్ స్టార్టింగ్ వచ్చిన వందే భారత్ ట్రైన్స్ కదా, అందుకని అలా ఉంటాయేమో. ఆ రాళ్ళతో చూసారా ఎట్టగొట్టున్నారో ట్రైన్. అసలు వాళ్ళకి ఎలా అనిపిస్తుంది నాకైతే అర్థం కాలేదు. అసలు ఎట్లా కొట్టాలనిపిస్తుంది, ఇంత బాగుంటుంది ఈ ట్రైన్ అసలు. సో అది సంగతి. సో గాయ్స్ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్. మీకు ఇంకేమైనా కొత్త అప్డేట్స్ కావాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సీ యూ.